శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష గురువులందరికీ, నా కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. అలాగే ఎపిసోడ్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. నేటి ఎపిసోడ్ మనకి ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్కి, ఇక ముందు రాబోయే ఎపిసోడ్స్కి కూడా వారధిగా నిలుస్తుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే మనం గత ఎపిసోడ్లో అర్జునుడి యొక్క బాహ్య ఆందోళనని, అలాగే అంతర్మథనాన్ని, తన మానసిక స్థితిని తను వ్యక్తపరిచి రథం మీద కూర్చుండిపోయాడు. ఇట్టి అర్జునుడిని చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటి ప్రబోధాలు చేయసాగారనేది రాబోయే ఎపిసోడ్స్లో మనం చాలా స్పష్టంగా తెలుసుకుంటాం. అయితే మనం ఆ అధ్యాయం చివరన గత ఎపిసోడ్లో ఒక మాట చెప్పుకున్నాం. ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ప్రథమోధ్యాయః అర్జున విషాద యోగ నామః అని చెప్పుకున్నాం. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని నా అభిప్రాయం. ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అంటే ఈ భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారము కాదు, సమస్తమైన ఉపనిషత్తుల యొక్క సారము. సమస్తమైన ఉపనిషత్తులు అంటే ఉపనిషత్తులు ఎన్నున్నాయి? ఈరోజు మనకి అందుబాటులో ఉన్నవి కేవలం 10 ఉపనిషత్తులు మాత్రమే. వాటినే మనం దశోపనిషత్తులు అంటాం. నిజానికి మనకి 1108 ఉపనిషత్తులు ఉన్నట్టుగా మనకి గురువులు ఎందరో తెలియజేస్తున్నారు. అయితే ఒక జీవితంలో మనం ఈ ఉపనిషత్తులన్నీ చదవగలమా? 10 ఉపనిషత్తులు చదవగలమా? 2 ఉపనిషత్తులు చదవగలమా? ఒక్క ఉపనిషత్తుని చదివి అర్థం చేసుకుని మన ఆచరణలోకి తీసుకురాగలమా అంటే అది దాదాపు అసాధ్యమే. మరి అట్టి సమస్తమైన ఉపనిషత్తుల యొక్క సారాన్ని కూడా ఒక 700 శ్లోకాల రూపంలో మనకి అందించబడినది. అంటే మనం ఎంతటి అదృష్టవంతులం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. మరి ఉపనిషత్తులు అంటున్నాం కదా, మరి ఏంటివి ఉపనిషత్తులు అంటే? మనకి వేదములు 4 అని తెలుసు. వేదాన్ని 4గా విభజించిన తరువాత శ్రీ వేదవ్యాసుల వారు ప్రతి వేదంలోంచి కూడా విభిన్న శాఖలుగా విడదీశారు. అవే మనకి తెలుసు బ్రహ్మణాలు, అరణ్యకాలు, సంహితాలు, ఆఖరున ఉపనిషత్తులుగా మనకి విభజించారు. మరి ఏం చెబుతోంది ఇది? ఉపనిషత్తులు అంటే ఏంటి? మరి వేదము ఏమి చెబుతోందో అంటే, వేదాల్లో మనకి అన్ని మంత్రాలు మాత్రమే ఉంటాయి. ఈ వేదాన్ని ఈ మంత్రాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏ సందర్భంలో ఇలా చెప్పబడినది అని తెలియాలి అంటే వేదము చెప్పినది ఇదే. ద కంక్లూజివ్నెస్ ఆఫ్ వేదాస్ అంటున్నారు గురువులు. ఈ వేదము చెప్పినది ఇదే అని తీర్పునిచ్చేదే ఉపనిషత్తులు, అని తీర్మానం చేసేదే ఉపనిషత్తులు అంటున్నారు. మరి అంటే దాదాపు మనకు అర్థమవుతోంది అక్కడ వేదముల యొక్క సారమంతా కూడా ఉపనిషత్తులలో కూర్చబడినది. అట్టి ఉపనిషత్తుల యొక్క సారమంతా కూడా భగవద్గీతలో అందించబడినది. అంటే మనం భగవద్గీత చదువుతున్నాము అంటే వేదము యొక్క సారాన్ని మనం చదువుతున్నట్టే కదా. వెన్ A is equal to B and B is equal to C, A is equal to C కదా మనకి మ్యాథమెటిక్స్లో. కాబట్టి మనం భగవద్గీత చదువుతున్నాము అంటే వేదముల యొక్క సారాన్ని మనం సుస్పష్టంగా తెలుసుకుంటున్నట్టే. అలాగే ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం అన్నారు. అంటే మనం భగవద్గీత రూపంలో మనం నేర్చుకునేది ఏంటి అంటే మనం సాక్షాత్తు నేర్చుకునేది బ్రహ్మ విద్యే. మనం చూసారా లౌక్యంలో మనకి ఒక మాట ఉంటుంది, ఏదైనా చాలా కష్టమైన పని చేస్తుంటే అదంత కష్టమేమి కాదు, మనకి ఇంగ్లీష్లో అంటాం అదేమన్నా రాకెట్ సైన్సా అంటారు చూసారా, అలాగా అదే మనకి పెద్దవారు తెలుగులో అనాల్సి వస్తే ఏమిట్రా అదేమన్నా బ్రహ్మ విద్య అంత కష్టపడుతున్నావు అంటారు. అంటే బ్రహ్మ విద్య అంత కష్టమనా అంత సులభమనా? ఇక్కడ బ్రహ్మ విద్య అర్థం చేసుకున్న వాడికి చాలా సులభం, అర్థం కాని వాడికి ఎప్పుడూ కష్టమే. అయితే సాధ్యమైనంత వరకు మనకు అర్థమయ్యే భాషలో, నేను తెలుసుకున్న దాంట్లో, గురువులు చెప్పిన దాంట్లో, నాకు అర్థమైన దాంట్లో మీకు మనందరికీ కూడా సులువుగా చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తాను. అది ఎలా అందుతుంది అనేది చూద్దాం మనం. అయితే బ్రహ్మ విద్యాయాం తెలుసుకోవడం కంటే ముందు బ్రహ్మము అంటే ఏంటో తెలుసుకోవాలి. బ్రహ్మము యొక్క నిర్వచనం మనకి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మనకి భాగవతంలో అష్టమ స్కందంలో గజేంద్ర మోక్షంలో ఒక పద్యంలో ఇలా చెప్పారు పోతన గారు, ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుండెందు పరమేశ్వరుండెవ్వండు మూల కారణం వెవ్వండు అనాది మధ్య లయముండెవ్వండు సర్వము తానైన వాడెవ్వండు అన్నారు. అంటే ఎవ్వని నుండి ఈ జగము పుట్టుతున్నదో, ఎవ్వని లోపల లీనమవుతున్నదో, అంటే ప్రళయం అప్పుడు ఎవరిలోకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతోందో, అందరిలోనూ ఉన్నది ఎవరు, మూల కారణంబు ఎవ్వడు. ఇక్కడ ఎవడు 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 అంటే పురుషుడనేమో అనుకుంటారు చాలామంది. పురుషుడు అనగానే మగ అని లింగభేదం తీసుకొచ్చి చెప్పేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పురుషుడు అంటే మనకి పురుష సూక్తంలో బాగా వివరంగా తెలియజేశారు. పురుషుడు అంటే అక్కడ బ్రహ్మము అని అర్థం. మరి ఆ బ్రహ్మము ఎక్కడుంది? బ్రహ్మము లేని ప్రదేశము లేదు, బ్రహ్మము లేని వస్తువు లేదు, బ్రహ్మము లేని ప్రాణి లేదు. దేన్ని ఆధారము చేసుకుని, శ్రద్ధగా వినండి, దేన్ని ఆధారము చేసుకుని మనం ఏమనుకుంటాం, మనిషి బ్రతికున్నాడు అంటే ప్రాణవాయువు పైకి లోపలికి వెళ్ళడం వల్ల, ఎగువ ఊపిరి దిగువ ఊపిరి వల్ల బ్రతికున్నాడు అనుకుంటాం. కానీ అది అవిద్య. దేనిని ఆధారం చేసుకుని ఆ ప్రాణవాయువు కూడా లోపలికి పైకి వెళుతోందో అదే బ్రహ్మము. అంటే మన లోపల ఉన్నది బ్రహ్మము కాదు, బ్రహ్మము ధరించినదే ఈ శరీరము. ఇంకా స్పష్టంగా తెలియాలి అంటే మనకి అదే గజేంద్ర మోక్షంలో ఇంకో పద్యం కూడా ఉంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబగు పెను చీకటి కవ్వలనెవ్వండే కాకృతి వెలుగు. అంటే సమస్త లోకాలు, 14 భువనాలు, లేదంటే మనకి అర్థమయ్యే భాషలో యూనివర్స్, గెలాక్సీస్ అండ్ ప్లానెట్స్, సమస్తము ఈ లోకాలు, ఇవన్నీ కూడా లోకంబులు లోకేశులు, సమస్త లోకాలని కూడా పాలించే లోకేశులు ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళు, లేదా ఆ లోకాలలో పాలించబడిన ప్రజలు అంటే లోకస్తులు, ఇవన్నీ కూడా తెగిన తుదిన, ఇవన్నీ కూడా మాయమైపోయినప్పుడు, ప్రళయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఎవరి లోపలికి వెళ్ళిపోతాయో, వెళ్ళిపోయినప్పుడు అంత చిమ్మ చీకటి అయిపోయినప్పుడు ఒకే ఒక్క వెలుగుతూ ఉంటుందిట. అదే బ్రహ్మము అని మనకి చాలా సులువుగా గజేంద్ర మోక్షంలో ఒక పద్యంలో ఆంధ్రీకరించబడిన పోతన గారి భాగవతంలో చెప్పబడింది. ఇలా బ్రహ్మము లేని వస్తువు లేదు, బ్రహ్మము లేని ప్రాణి లేదు, బ్రహ్మము లేని ప్రదేశము లేదు, బ్రహ్మము లేని ఏ ఒక్క చర అచర వస్తువు కూడా లేదు. అయితే బ్రహ్మ విద్యాయాం అన్నాం మనం. మరి బ్రహ్మము ఏంటి, బ్రహ్మ విద్య ఏంటి? నిజానికి రెండు వేరు కాదు. బ్రహ్మము నుండి వచ్చినది విద్య కాబట్టి బ్రహ్మ విద్య అంటున్నావా, లేకపోతే బ్రహ్మమే విద్య
అనేది మనం ఒకసారి సరిగ్గా తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోవాలంటే మనం మరొక ఉదాహరణని చూడాలి. అది ఏంటంటే మన పాంచభౌతిక శరీరం, అంటే మన ఈ శరీరం 24 తత్వాలతో కూర్చబడినది. అది ఏంటో ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. 5 సూక్ష్మ రూపంలో ఉన్న పంచభూతాలు, అంటే నిప్పు, నీరు, గాలి, ఆకాశం, మట్టి అంటే భూమి, ఈ సూక్ష్మ రూపంలో ఉన్న పంచభూతాలు. అలాగే 5 కర్మేంద్రియాలు, అంటే కాళ్ళు, చేతులు, మలమూత్ర రంధ్రాలు, మన వాక్కు. అలాగే 5 జ్ఞానేంద్రియాలు, అంటే కళ్ళు, చూపు కాదు, కళ్ళు, చెవులు, ముక్కు అంటే మనం శ్వాస తీసుకుంటాం కదా, అలాగే రుచి చూసే నాలుక, అలాగే ఈ శరీరం అంతా కప్పబడిన ఈ చర్మం అంటే సెన్స్. ఈ జ్ఞానేంద్రియాలని మళ్ళీ 5. ఈ 5 జ్ఞానేంద్రియాలు దేన్నైతే అనుభవిస్తాయో, దేన్నైతే అనుభవంలోకి తెచ్చుకుంటాయో అవి 5 తన్మాత్రలు అన్నారు. అవి శబ్దము, స్పర్శ, రస, రూప, గంధాలు. అంటే శబ్దము అంటే సౌండ్, అవి మన చెవులు వింటాయి, అది ఒక తన్మాత్ర. అలాగే స్పర్శ, రస అంటే టేస్ట్, స్పర్శ అంటే మనకి టచ్ సెన్సిటివిటీని ఇచ్చే తన్మాత్ర. అలాగే రూపము అంటే కళ్ళు ఏదైతే చూసి అనుభవంలోకి తెచ్చుకుంటున్నాయో అవన్నీ రూపము. అలాగే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలు అంటే మనం పీల్చే వాసన. ఇలా 5 పంచభూతాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 తన్మాత్రలు. అక్కడికి 20 అయిపోయాయి కదా. అలాగే మరి ఒక 4: బుద్ధి, మనస్సు, అహంకారము, మూల ప్రకృతి అయిన చిత్తము. ఇది మనకి ఎలాగో 13వ అధ్యాయంలో మరింత బాగా తెలుసుకుంటాం భగవద్గీతలో. అయితే ఇక్కడ ఎందుకు ప్రస్తావించబడింది అంటే మనం బ్రహ్మము గురించి అర్థం చేసుకుంటున్నాం కాబట్టి, బ్రహ్మ విద్య గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఈరోజు దీని గురించి కొంచెం చిన్నగా నేను వివరించడం జరుగుతున్నది. అయితే ఈ 24 తత్వాలలో బుద్ధి కేవలం తర్క విచారణ మాత్రమే చేస్తుంది. అంటే మనం ఇంటెలిజెన్స్, ఐక్యూ అంటాం చూసారా ఇంగ్లీష్లో, అది బుద్ధి. ఈ మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది. బుద్ధిని ఆధారం చేసుకుని ఈ సమస్త కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రల్ని ఆధారం చేసుకుని మనస్సు ఆలోచన చేస్తూ ఉంటుంది. అంటే తాను కూడా ఒక ఇంద్రియం లాంటిదే. ఇంద్రియం లాంటిదే కాదు, ఇంద్రియమే. అలాగే మనసేంద్రియం అంటారు చూసారా, అదే మరి. అలాగే చిత్తము అంటే మనకి లింగాష్టకంలో అంటాం చూసారా, సంచిత పాప వినాశన లింగం. అంటే ఎన్నో జన్మలుగా కూడబెట్టుకున్న సంచిత కర్మల యొక్క పుణ్యము లేదా పాపము, వీటిని దగ్ధం చేయి ఓ పరమేశ్వర అంటాం. అది అంతా కూడా చిత్తములో మనకి నిక్షిప్తమై ఉంటుంది. అలాగే అహంకారము అంటే నేను అనే భావన. అహంకారం అంటే పొగరు, గర్వము కాదు, నేను అనే భావన. చూసారా, ఈ నేను అనే భావన కూడా 24లోనిదే. ఈ 24 కాక ఒక వస్తువు వీటన్నింటినీ చూస్తోంది. బుద్ధి సాక్షినే అంటారు దీన్ని. అంటే వీటన్నిటికీ కూడా సాక్షిగా ఉండిపోయినదే బ్రహ్మము, అదే మనము. కానీ ఈ శరీరమే నేను అనే అనుకుంటాం కదా, ఈ నేను అనే భావన వీటన్నింటినీ ప్రభావితం చేసి ఈ శరీరమే నేను అనుకోవడమే అవిద్య. ఈ అవిద్యని తొలగించుకోవడమే విద్య, అదే మనకి బ్రహ్మ విద్య. సులభంగా చెప్పాను అని అనుకుంటున్నాను. ఇందులో ఒకవేళ తప్పులు చెప్పి ఉండుంటే పెద్దలు నన్ను క్షమించమని కూడా వేడుకుంటున్నాను. అయితే ఆ బ్రహ్మము నుండి వచ్చినది విద్య అయితే బ్రహ్మమే విద్య ఎలా అయింది అంటే, ఎప్పుడైతే మనం సాధన చేసి, అంటే అది కర్మ మార్గంలో కావచ్చు, కర్మయోగం ద్వారా కావచ్చు, ధ్యాన యోగం ద్వారా కావచ్చు, జ్ఞానయోగం ద్వారా కావచ్చు, భక్తి యోగం ద్వారా కావచ్చు, ఇటువంటి విభిన్నమైన యోగాల ద్వారా ఎప్పుడైతే
మనం అవిద్యని తొలగించుకుని విద్యని తెలుసుకుంటాము. అంటే మనకి భగవద్గీతలో 7వ అధ్యాయంలో చెప్పారు, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః అన్నారు. ఎట్టి జ్ఞానాన్ని, ఎట్టి సవిజ్ఞానాన్ని అంటే అనుభవంతో కూడిన జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవడానికి ఇంకా ఏది మిగిలి ఉండదో, అశేషతః అదే ఆత్మజ్ఞానము. ఆత్మ అంటే ఇక్కడ బ్రహ్మము, జ్ఞానము అంటే విద్య, అదే బ్రహ్మ విద్య. కాబట్టి అవిద్యని తొలగించుకుని, నేను అనే భావనను తొలగించుకుని బ్రహ్మమే నేను అని ఎప్పుడైతే అహంకారాన్ని వదులుకొని మనం తెలుసుకోగలుగుతామో మనం అందరము కూడా, అప్పుడు మనమే బ్రహ్మము అయినట్టు కదా, అప్పుడు బ్రహ్మ విద్యే బ్రహ్మము అయినట్టు కదా అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇట్టి బ్రహ్మ విద్యని యోగ శాస్త్రే అని కూడా అంటున్నారు. విభిన్నమైన యోగాలు అని చెప్పాను కదా, ధ్యాన యోగం కావచ్చు, భక్తి యోగం కావచ్చు, రాజయోగం కావచ్చు, కర్మయోగం కావచ్చు, భక్తి యోగం కావచ్చు, మరి ఏ యోగమైనా కావచ్చు, చివరికి అన్నీ కూడా అది జ్ఞాన యోగంలో కలిసిపోవలసిందే. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసడానికి ఇంకా ఏమీ మిగిలి ఉండదు. అట్టి యోగాన్ని మనం అభ్యసిస్తూ, అభ్యాసంలోకి తెచ్చుకుంటూ మనకి అందజేసే శాస్త్రమే యోగ శాస్త్రే అన్నారు. అట్టి యోగ శాస్త్రాన్ని శ్రీకృష్ణ అర్జున సంవాదే అంటే, ఇక్కడ కృష్ణుడు అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే, మనకి నారాయణుడు విష్ణువుగా మరిన్ని అవతారాలు తీసుకుని ఈ రాముడుగా మనకి విభిన్న అవతారాలుగా దశావతారాలు అని మనకి ప్రఖ్యాతి. నిజానికి అవి దశావతారాలా? కాదు. మనకి భాగవతంలో మనకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు చెప్పిన 21 అవతారాలా? కాదు, అనంత కోటి అవతారాలు. ఆయన ఎప్పుడు అవతరిస్తారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇక్కడ త్రాణాయ కాదు, పరిత్రాణాయ అన్నారు. ఇక్కడ నాశాయచ కాదు, వినాశాయచ అన్నారు. ఇక్కడ స్థాపనార్థాయ కాదు, సంస్థాపనార్థాయ అన్నారు. ఇక్కడ చూసారా ఎన్ని అధిక మాత్రలు పడ్డాయో. అంటే సాధువులు అంటే ఇక్కడ మంచివాళ్ళు అని అర్థం. సాధువులు అంటే యోగులు, మునులు అని కాదు. ఇక్కడ మంచి వాళ్ళని రక్షించడం కొరకు, లేదా ధర్మమునను బాగా నిలబెట్టుట కొరకు, లేదా దుష్టులను బాగా వినాశనం చేయుట కొరకు, అన్ని బాగా 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 అన్నారు. చూసారా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. అంటే యుగే యుగే అంటే ఇక్కడ యుగానికి ఒక్కసారి అని కూడా కాదు. ఒకసారి సాధువులను రక్షించడానికి చిన్న చిన్న అవతారాల్లో రావచ్చు, లేదా దుష్టులను శిక్షించడానికి చిన్న చిన్న అవతారాల్లో రావచ్చు, లేదా మూడింటికి కలిపి ధర్మాన్ని నిలబెట్టడానికి కలిపి మూడింటికి కలిపి ఒక అవతారంగా రావచ్చు, ఒక సంపూర్ణమైన అవతారంగా రావచ్చు. అంటే ఇవన్నీ అవతారాలు చేసేది నారాయణుడా, విష్ణువా అని అనగానే మరికొంతమంది అంటారు, శైవులు అంటారు, ఈశ్వర సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణో అధిపతిర్ బ్రహ్మాస్తు సదాశివం అంటాం. మనం అంటే సర్వము ఈశ్వరుడే, ఆ విద్య ఆ సర్వ ప్రాణి కోట్లలో ఉన్నది ఆ ఈశ్వరుడే అంటారు కొంతమంది. అలాగే శాక్తేయులు అంటారు, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటారు. అది అంటే ఏ దేవి శక్తి రూపంలో అన్ని సమస్త ప్రాణికోట్లలో శక్తిగా ఉన్నదో అట్టి దేవికి నా సంపూర్ణమైన నమస్కారాలు అంటున్నాం మనం ఇక్కడ. అంటే ఆ శక్తి ఎవరు? అమ్మవారా, శివుడా, నారాయణుడా, గణపత, కుమారస్వామ? ఇలా విభజించుకుంటూ వెళితే ఒక నామానికి రూపానికి మనం స్థిరపడిపోతే తప్పు లేదు, అలా కూడా పూజించుకోవచ్చు. లేదు, ఈ నామరూపాలన్నిటికీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయో అదే బ్రహ్మము అని మనం తెలుసుకుంటే బ్రహ్మ విద్యని అర్థం చేసుకోవడానికి మరింత సులభ మార్గాలు సోపానాలుగా మారాయని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. అందుకని
అట్టి అర్జునుణ్ణి నిమిత్త మాత్రునిగా చేసుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవాను వాచ అన్నారు కానీ కృష్ణవు వాచ అనలేదు కదా. మనం చదువుకోబోయేది భగవద్గీత. అంటే ఏ జ్ఞానాన్ని ఆశ్రయించి ముల్లోకాలను నేను పాలిస్తున్నాను ఆ జ్ఞానమే గీత అని కూడా అని మనం గత ఎపిసోడ్స్ లో తెలుసుకున్నాం కదా. అలా ఆ జ్ఞానమే బ్రహ్మ విద్య. అలా అర్జునుడు తన పాయింట్ ఆఫ్ థాట్ ఆఫ్ క్లారిటీని కోల్పోయినప్పుడు 18 అధ్యాయాలు పూర్తయ్యాక ఏ క్లారిటీని పొందాడో, ఏ ఒక సుదీర్ఘమైన ఒక మార్గాన్ని తెలుసుకోగలిగాడో ఆ జ్ఞానం మనము పొందగలుగుతాం. ఇది యుద్ధానికి సంబంధించినది కాదు, ఇది జ్ఞానానికి సంబంధించినది. అట్టి అర్జునుడిని నిమిత్త మాత్రునిగా చేసుకుని శ్రీకృష్ణ పరమాత్మ మనకి అందించిన భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగ నామః అని మనం తెలుసుకున్నాం గత ఎపిసోడ్లో. ఇక రాబో ఎపిసోడ్లో 2వ అధ్యాయం పేరు సాంఖ్య యోగం. దాన్ని మరింత వివరంగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్.